హలో స్టూడెంట్స్, మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఐ థింక్ 10th క్వశ్చన్ అనుకుంటుంది. సార్ చూడండి సీరియల్ క్లాస్లో చెప్పి 10th క్వశ్చన్. ఇది త్రిబుల్ స్టార్ క్వశ్చన్, 4 మార్క్స్. 4 మార్క్స్ క్వశ్చన్లో ఇఫ్ కాస్ ఇన్వర్స్ p by a ప్లస్ cos inverse q by b is equal to alpha, then prove that p square by a square minus 2pq by ab into cos alpha plus q square by b square is equal to sin square alpha. ఇది ప్రూవ్ చేయాలి. ఓకేనా? ఇఫ్ కాస్ ఇన్వర్స్ p by a ప్లస్ కాస్ ఇన్వర్స్ q by b is equal to alpha అయితే మనం p square by a square minus 2pq by ab into cos alpha plus q square by b square is equal to sin square alpha అని చెప్పేసి మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా? ఓకే. సొల్యూషన్లో లెట్ కాస్ ఇన్వర్స్ p by a is equal to a అనుకున్నాం. కాస్ a is equal to ఎంత అవుతుంది? కాస్ a is equal to p by, అలాగే కాస్ ఇన్వర్స్ q by b is equal to b అనుకుంటే కాస్ b is equal to ఎంత అవుతుంది? q by b. దీన్ని బట్టి మనకి సైన్ ఏ ఎంత అవుతుంది? సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ బట్టి 1 మైనస్ పీ బై ఏ స్క్వేర్ రూట్ ఆఫ్, అలాగే సైన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? సైన్ బి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ బి కదా, అంటే క్యూ బై పి స్క్వేర్. ఇప్పుడు మనకి గివెన్ ఏమి ఇచ్చాడు? గివెన్ కాస్ ఇన్వర్స్ p by a ప్లస్ కాస్ ఇన్వర్స్ q by b ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా అని ఇచ్చాడు. ఆల్ఫా అయితే దీన్ని ప్రూవ్ చేయమన్నాడు, అంతేనా? కాస్ ఇన్వర్స్ p by a అని మనం ఏమనుకున్నాం? ఏ అనుకున్నాం. కాస్ ఇన్వర్స్ q by b అని అనుకున్నాం, b అనుకున్నాం. కాబట్టి ఇది ఏమవుతుంది ఇప్పుడు? a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా. ఓకేనా? అప్లయింగ్ కాస్ ఆన్ బోత్ సైడ్స్. Applying cos on both sides. అటువైపు ఇటువైపు cos అప్లై చేస్తే cos a ప్లస్ p ఈక్వల్ టు cos ఆల్ఫా. రైట్? cos ఎందుకు అప్లై చేసాం అంటే సైన్ కూడా అప్లై చేయొచ్చు, ప్రాబ్లం లేదు. బట్ ఏంటంటే కాల్కులేషన్ కొంచెం టఫ్ అవుతుంది. అందుకని కాస్ ఆల్ఫా కాస్ అయితే మనకి కాల్కులేషన్ కొంచెం ఈజీ అవుతుంది. అంటే కాస్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ ప్లస్ బి ఫార్ములా సైన్ ఏ సైన్ బి మైనస్ కాస్ ఆల్ఫా. కాస్ ఏ కాస్ బి అంటే ఎంత? కాస్ ఏ అంటే పి బై ఏ, కాస్ బి అంటే క్యూ బై బి. పి బై ఏ ఇంటూ క్యూ బై బి మైనస్ సైన్ ఏ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ పీ బై ఏ హోల్ స్క్వేర్ అంటే పీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ స్క్వేర్ బై బి స్క్వేర్. ఇది ఈక్వల్ టు కాస్ ఆల్ఫా. నెక్స్ట్ అంతా ఇంకా సింప్లిఫికేషనే. ఓకేనా? పీ బై ఏ ఇంటూ క్యూ బై బి అంటే క్యూ బై బి అంటే pq బై ఏబి అని రాయొచ్చుగా. ఏబి మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ పీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ క్యూ స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా.
దీన్ని ఇటువైపు తీసుకెళ్ళిపోతే ఏమవుతుంది, 1 మైనస్ టీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ క్యూ స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఇటువైపు వచ్చే వస్తే ఏమవుతుంది, పీక్యూ బై ఏబి మైనస్ కాస్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేయండి. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే ఏమవుతుంది, ఎస్ఓబిఎస్ స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే ఇదేమవుతుంది, 1 మైనస్ పీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇంటూ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది కదా, 1 మైనస్ స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈక్వల్ టు, ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉందనుకోండి, ఇది ఏ ఇది బి అనుకోండి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ చేస్తే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab, అంటే ఏ స్క్వేర్ అంటే బీ స్క్వేర్ క్యూ స్క్వేర్ బై ఏ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే బి ప్లస్ కాస్ ఆల్ఫా ఉంది కాబట్టి కాస్ స్క్వేర్ ఆల్ఫా 2 ఇంటూ ఏబి, ఏ అంటే ఇది బి అంటే ఇది 2pq బై ఏబి ఇంటూ కాస్ ఆల్ఫా, రైట్. ఇప్పుడు మల్టిప్లై చేసేయండి, 1 ఇంటూ 1 ఇంటూ మైనస్ క్యూ స్క్వేర్ బై బీ స్క్వేర్ బై బీ స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ పీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ బై అంటే ఇంటూ 1 అంటే మైనస్ పీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ పీ స్క్వేర్ క్యూ స్క్వేర్ బై ఏ స్క్వేర్ బీ స్క్వేర్, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ క్యూ స్క్వేర్ ఏ స్క్వేర్ బీ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ 2pq బై ఏబి కాస్ ఆల్ఫా. స్క్వేర్ క్యూ స్క్వేర్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్, ఈ రెండు క్యాన్సిల్, ఈ స్క్వేర్ క్యూ స్క్వేర్ బై ఏ స్క్వేర్ బి స్క్వేర్, ఇది ప్లస్ కదా, రెండు క్యాన్సిల్. ఓకే, 1 మైనస్ క్యూ స్క్వేర్ బై పీ స్క్వేర్ క్యూ స్క్వేర్ బై ఏ స్క్వేర్ బీ స్క్వేర్, పీ స్క్వేర్ క్యూ స్క్వేర్ బై ఏ స్క్వేర్ బీ స్క్వేర్ రెండు క్యాన్సిల్, ఇటువైపు మైనస్ అవుతుంది కదా, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా, ఇప్పుడు ఈ కాస్ స్క్వేర్ ఇటువైపు తీసుకొద్దాం, ఇవన్నీ ఇటువైపు తీసుకెళ్ళిపోదాం. ఓకేనా, ఇప్పుడు ఇదేమవుతుంది, ఇది పీ స్క్వేర్ సారీ ఓకే పీ స్క్వేర్ క్యూ స్క్వేర్ బై ఏ స్క్వేర్ బీ స్క్వేర్, పీ స్క్వేర్ క్యూ స్క్వేర్ బై ఏ స్క్వేర్ బీ స్క్వేర్ రెండు క్యాన్సిల్ అయిపోతే ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ కాస్ స్క్వేర్ ఇటువైపు తీసుకొద్దాం, ఇవన్నీ ఇటువైపు తీసుకెళ్ళిపోతాం. ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఇది ఇవన్నీ ఇటువైపు తీసుకెళ్ళిపోతే ప్లస్ అయిపోతుంది కదా, పీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఇది కూడా ప్లస్ అయిపోతుంది, క్యూ స్క్వేర్ బై బీ స్క్వేర్, ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ 2pq by ab cos alpha is equal to, ఈ కాస్ స్క్వేర్ ఇటువైపు వచ్చేస్తే 1 మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా, నథింగ్ బట్ ఎంత, పీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ బై బీ స్క్వేర్ మైనస్ 2pq బై ఏబి కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్. ఇదే కదా మనం ప్రూవ్ చేయమంది, ప్రూవ్ దట్ పీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ 2pq బై ఏబి ఇంటూ కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ సైన్ స్క్వేర్. ఓకే, ట్రిపుల్ స్టార్ క్వశ్చన్ ఇది, చాలా ఇంపార్టెంట్, ఐపీకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి దీనికి, 4 మార్క్స్ క్వశ్చన్. ఓకేనా, జాగ్రత్తగా చేయండి, స్టెప్ బై స్టెప్, అంతా కాలిక్యులేషన్, మనం బుర్ర ఉపయోగించాల్సిన అవసరం ఉంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ 11th క్వశ్చన్, ఐ థింక్ 11th క్వశ్చన్లో సింగిల్ స్టార్ క్వశ్చన్ ఇది. సైన్ ఇన్వర్స్ ఆర్క్ సైన్ 5/x సాల్వ్. ఆర్క్ సైన్ 5/x ప్లస్ ఆర్క్ సైన్ 12/x is equal to
5/2 బ్రాకెట్లో ఎక్స్ గ్రేటర్ దెన్ 0. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి నోట్ కూడా చిన్న చిన్న నోట్లు కూడా గుర్తుపెట్టాలి, ఎందుకంటే ఆన్సర్లో రిఫ్లెక్ట్ అవుతాయి. ఇటువంటి చిన్న చిన్న పాయింట్లు మనకి ఆన్సర్లో రిఫ్లెక్ట్ అవుతాయి కాబట్టి అవి కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి సాల్వ్ చేసేటప్పుడు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే సొల్యూషన్లో ఆర్క్ సైన్ ఇన్వర్స్, ఆర్క్ సైన్ అంటే అర్థం ఏంటంటే సైన్ ఇన్వర్స్ అని అర్థం. ఆర్క్ అన్న సైన్ ఇన్వర్స్ అన్న ఒకటే, ఓకేనా. ఈవెన్ ఏమి ఇచ్చాడు మనకి, ఈవెన్ సైన్ ఇన్వర్స్ 5/x ప్లస్ సైన్ ఇన్వర్స్ 12/x ఈజ్ ఈక్వల్ టు 5/2. సాల్వ్ చేయమన్నది, ఓకేనా. ఇది ఏమవుతుంది, సైన్ ఇన్వర్స్ 5/x ఈజ్ ఈక్వల్ టు, దీని ఇటువైపు తీసుకొచ్చేసండి, 5/2 మైనస్ సైన్ ఇన్వర్స్ 12/x, రైట్. ఇది ఏమవుతుంది, సైన్ ఇన్వర్స్ 5/x 90 మైనస్ థీటా ఉంది, కాస్ థీటా అవుతుంది కాబట్టి సారీ సైన్ ఇన్వర్స్ x ప్లస్ కాస్ ఇన్వర్స్ x ఈజ్ ఈక్వల్ టు 5/2. అంటే కాస్ ఇన్వర్స్ x ఈజ్ ఈక్వల్ టు 5/2 మైనస్ సైన్ ఇన్వర్స్ x కాబట్టి ఇదేమవుతుంది, ఇది కాస్ ఇన్వర్స్ 12/x, ఓకేనా. ఇప్పుడు దీన్ని కాస్ ఇన్వర్స్లో కన్నా మార్చుకోవచ్చు, లేదంటే దీన్ని సైన్ ఇన్వర్స్లో కన్నా మార్చుకోవచ్చు. మార్చుకుంటే రెండు క్యాన్సిల్ అయిపోయి మనకి ఏం మిగులుతుంది, ఆన్సర్ వస్తుంది. కాబట్టి నేను కాస్ని సైన్ ఇన్వర్స్లో మార్చడానికి ట్రై చేస్తాను, ఓకేనా. లెట్ కాస్ ఇన్వర్స్ 12/x ఈక్వల్ టు థీటా అని మనం కాస్ థీటా ఈక్వల్ ఎంత అవుతుంది, 12/x. ఇలా రైట్ యాంగిల్ డ్రా చేయండి, థీటా అని. కాస్ థీటా 12/x అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, అడ్జసెంట్ సైడ్ హైపోటెన్యూస్ అంటే x, అడ్జసెంట్ సైడ్ అంటే ఇది ఏమవుతుంది, x² మైనస్ 144 స్క్వేర్ రూట్ ఆఫ్, ఆపోజిట్ సైడ్ ఎంత అవుతుంది మనకి, x² మైనస్ 144, ఓకేనా. మనకి దీనిలో ఏం చేయాలనుకున్నాం, సైన్ ఇన్వర్స్లో కావాలనుకున్నాం. అంటే ఇక్కడ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ ఎంత అనమాట, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, అంటే x² మైనస్ 144 బై హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ x అవుతుందా, ఇది సైన్ థీటా. అంటే థీటా ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, సైన్ ఇన్వర్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ x² మైనస్ 144 బై x. థీటా అంటే ఏమనుకున్నాం, కాస్ ఇన్వర్స్ 12/x. అంటే కాస్ ఇన్వర్స్ 12/xని ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్లో ఇలా రాయొచ్చు కదా. సో సైన్ ఇన్వర్స్ 5/x ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ x² మైనస్ 144 బై x, రైట్. ఇజ్ ఇట్ క్లియర్. సైన్ ఇన్వర్స్ సైన్ ఇన్వర్స్ కట్టి రెండు కూడా ఇదేమవుతుంది, 5/x ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x² మైనస్ 144 బై x, ఓకే. స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ని మనం క్యాన్సిల్ చేయాలంటే మనకున్న ఒకే ఏకైక మార్గం ఏంటి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్, SOBS. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే 5/x హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ స్క్వేర్ మైనస్ 144 బై x, ఇదేమవుతుంది 25/x² ఈజ్ ఈక్వల్ టు, దీనికి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి x² మైనస్ 144 బై x². x² రెండు క్యాన్సిల్. దిస్ ఇంప్లైస్ x² మైనస్ 144 ప్లస్ 25 అంటే x² మైనస్ 169 ఈజ్ ఈక్వల్ టు 0. x² ఈజ్ ఈక్వల్ టు 169. x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 169 ఏంటి, ప్లస్ ఆర్ మైనస్ 13. x అంటే ప్లస్ 13 కానీ మైనస్ 13. బట్ ఇక్కడ -30 గివెన్ మనకి ఏమి ఇచ్చాడు, x ఈజ్ ఈక్వల్ టు
30నే తీసుకోవాలి, నెగిటివ్ వాల్యూ తీసుకోవట్లేదు. ఎందుకని? సిన్స్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 గివెన్ సిన్స్ x is equal to 13, this is the solution. Okay, x greater than 0 means ఏంటి? పాజిటివ్ నెంబర్. x is a పాజిటివ్ నెంబర్. అది ఇచ్చాడు, నెగిటివ్ నెంబర్ కాదు కాబట్టి -13 విల్ బి నెగ్లెక్టెడ్. ఓకే, సో x is equal to 13 is the ఆన్సర్. రైట్, ఇది కూడా ఇంపార్టెంట్ సమ్. మన స్టార్ సింగిల్ అయినా డబుల్ అయినా ట్రిపుల్ స్టార్ అయినా సరే స్టార్ పెట్టామంటే అది ఇంపార్టెంట్ సమ్. అండ్ అఫ్ కోర్స్ ఇంకోటి ఏంటంటే నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే డిస్కస్ చేస్తున్నాను, మిగతా అన్ని కూడా మీరు ఎగ్జాంపుల్ సమ్సే కాబట్టి మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి ఇన్ కేస్ ఇంకా మీరు మొత్తం అంతా తెలుసుకోవాలి కావాలి అని చెప్పేసి అనుకుంటే మాత్రం నేను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఐ విల్ మేక్ ఏ వీడియో ఫర్ యూ. ఓకేనా, డెఫినెట్గా నేను చేస్తాను. సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటే మొత్తం నేర్చుకోవాలనుకుంటే ఒకవేళ మిగతా ఎగ్జాంపుల్స్ మీరు అర్థం కాకపోతే ఇన్ కేస్ ఆఫ్ ఓకే యూ కెన్ ఆస్క్ మీ ఆన్ ది కామెంట్ బాక్స్. ఐ విల్ మేక్ ఏ వీడియో ఫర్ యూ డెఫినెట్లీ. పక్కాగా నేను డెఫినెట్గా మీరు అడిగిన క్వశ్చన్స్కి నేను వీడియో చేసి మళ్ళీ డెఫినెట్గా పెడతాను. ఓకే.